హైదరాబాద్ రామగుండం ప్రధాన రహదారి ఆనుకుని ఉన్న డంపింగ్ యార్డ్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదం కొత్తేమీ కాదు. గతంలో కూడా పలుమార్లు భారీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నప్పటికీ కూడా మున్సిపల్ అధికారులు మాత్రం సమస్య పరిష్కారానికి చొరవ చూపట్లేదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. డంపింగ్ యార్డ్లో చెలరేగే మంటల వల్ల శ్వాసకోశ సంబంధిత ఆరోగ్య సమస్యలతో పాటు చర్మ వ్యాధుల బారిన పడుతున్నామంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి కరీంనగర్ డంపింగ్ యార్డ్ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. ఇప్పుడు మీరు నా వెనుక చూస్తుంది ఊటీయో కొడైకెనాలో అనుకుంటే మీరు చెత్తలో కాలేసినట్టే. ఇదంతా కూడా కరీంనగర్ జిల్లా కేంద్రానికి సంబంధించి 60 డివిజన్లకు సంబంధించిన వ్యర్థాలనంతా తరలించే డంపింగ్ యార్డ్. అయితే ఈ డంపింగ్ యార్డ్కి సంబంధించి పలుమార్లు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నప్పటికీ కూడా అధికారులు మాత్రం మొద్దు నిద్రపోతున్నారని కూడా చెప్పవచ్చు. ప్రతి సంవత్సరం తరచుగా కూడా ఇక్కడ భారీ ఎత్తున అగ్ని ప్రమాదాలు సంభవించి మంటలు చెలరేగినప్పటికీ కూడా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ కూడా స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత రాత్రి భారీగా అగ్ని ప్రమాదం ఏర్పడి మంటలు చెలరేగినప్పటికీ కూడా అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వాళ్ళు ఫైర్ ఇంజన్ ద్వారా మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళ ప్రయత్నం అయితే కొనసాగలేదు. అయితే ఈ రోజు ఉదయం ఏదైతే బల్దియాకు సంబంధించిన అధికారులు దానికి సంబంధించి నీటి ట్యాంకర్ల ద్వారా ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు, నీటి ట్యాంకర్ల ద్వారా ఇప్పటికీ కూడా దాదాపు ఉదయం 11 గంటలు కావస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ట్యాంకర్లతో నీటిని ఆర్పేందుకు మంటలను ఆర్పేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం ఇక్కడ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నప్పటికీ కూడా దీనికి పరిష్కార మార్గం అయితే ఎవరు చూపెట్టట్లేదు. అంటే దీనికి బల్దియా అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుందంటూ కూడా స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే డంపింగ్ యార్డ్ బాధితుల సంఘం అంటూ కూడా వాళ్ళు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ఒక ఉద్యమాన్ని సైతం ఉధృతం చేసి వాళ్ళు ఈ డంపింగ్ యార్డ్ తరలించాలంటూ కూడా ఇక్కడ పోరాటం కూడా చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే మనతో పాటు మాట్లాడడానికి డంపింగ్ యార్డ్ బాధితుల సంఘానికి నుంచి పలువురు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, అంటే మీరు ఈ డంపింగ్ యార్డ్ సమస్యకు సంబంధించి స్థానికంగా ఒక సంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏర్పాటు చేశారు, అసలు మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ డంప్ యార్డ్ ఇక్కడ నుంచి తరలించాలండి. మా ప్రధాన డిమాండ్ అదే అండి. యాక్చువల్గా ఇది 60 డివిజన్లకు సంబంధించి చెత్త ఏంటంటే ఒకటే డివిజన్లో వేయడం వల్ల ఈ ప్రాబ్లం నెలకొందండి. దీన్ని డివైడ్ చేయాలి, ఒక 10 డివిజన్లు 5 డివిజన్ల పాటు ఎక్కడైతే ఆ 10 డివిజన్లకు సంబంధించిన ఇక్కడ గవర్నమెంట్ జాబ్ చూసి అక్కడ సెగ్రిగేట్ చేసే ప్రయత్నం చేయాలండి. దాంతోపాటు దీనికి మెషినరీ, బయోమైనింగ్ మెషినరీ అనేది ఇంకా తీసుకొని రావాలి. ఇక్కడ చూస్తే మీకు 2 మెషిన్స్ ఉన్నాయని దాంట్లో ఒకటే పని చేస్తుంది. దాంతోపాటు ఇంకా 5-6 మెషిన్స్ తీసుకొచ్చి పలానా వేరే జాగాలో పెట్టేసి ఇది డ్రై అయిన కొద్దీ అక్కడ సెగ్రిగేట్ చేయాలండి. దానివల్ల సొల్యూషన్ వస్తుంది. అంతేగాని ఒకటే తీసుకొచ్చి చెత్త వేయడం, దీన్ని కాల్చడం వల్ల సొల్యూషన్ కాదండి. ఇక్కడ పలుమార్లు ఇక్కడ అగ్ని ప్రమాదాలు సంభవించి ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా మీరు గతంలో ఫిర్యాదు చేశారు. అంటే ఇక్కడ గాలి నాణ్యత కూడా తగ్గిందంటూ కూడా పొల్యూషన్ కంట్రోల్ అధికారులు కూడా నివేదిక ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఎంత మేరకు ఇక్కడ పొల్యూషన్ ఉంది, మీరు భవిష్యత్ కార్యాచరణ ఏంటి? స్మార్ట్ సిటీకి సంబంధించి అండి ఇక్కడ ఎన్విరాన్మెంటల్ బోర్డు అనేది స్పెషల్గా ఉంటుందండి. ఈ ఎన్విరాన్మెంటల్ బోర్డుకి సంబంధించి దానికి ఇంజనీర్స్ కూడా ఉంటారండి. వారి పర్యవేక్షణలో ఇదంతా జరుగుతుంది. కాకపోతే మరి వాళ్ళు ఎక్కడున్నారో కూడా అర్థమైతే కనీసం ఇంజనీర్లు వాళ్ళకి సినిమాకి నీరంటున్నారండి. వాళ్ళు మరి ఇక్కడికి వస్తారు, వాళ్ళ అండర్టేకింగ్ లోనే ఇదంతా ఉంటుంది. కానీ వాళ్ళకి నిమ్మకి నేనైతే మాకు ఏం సంబంధం లేదు, జనాలు ఏడవైనా చచ్చిపోయినా మాకు పర్వాలేదు, వాడు ఏడైనా వీకని సావని అని చెప్పేసి ఉద్దేశంలోనే వీళ్ళు ఉన్నారు. కానీ మరి ఒక సమస్యకి పరిష్కారం చూపెడదాం, నేను ఒక ఇంజనీర్ పలానా ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ సొల్యూషన్ చూపెట్టాలని ఆయనకి లేదండి. అసలు వాళ్ళకి దీనికి సంబంధించి అసలు ఉన్నారా లేదా కూడా మాకు అర్థం అవ్వట్లేదండి. మీరు చెప్పండి, అంటే దీనికి సంబంధించి ఏదైతే గతంలో కూడా మీరు పోరాటం చేస్తున్నారు, కలెక్టర్ కు మెమోరాండం సమర్పించారు, కేంద్ర మంత్రి కూడా కరీంనగర్ లో పర్యటించి డంపింగ్ యార్డ్ తరలిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి దాదాపు నెలలు గడుస్తుంది. ఇప్పటి వరకు కూడా కార్యాచరణలో మాత్రం ముందుకు సాగడం లేదు. మీరు మళ్ళీ నేతలను ఏమన్నా సంప్రదించారా? మళ్ళీ కలెక్టర్ గారిని కానీ కమిషనర్ గారిని కానీ సంప్రదించాము. వాళ్ళు పక్క జిల్లాలు కానీ ఇక్కడ పక్క రాష్ట్రాలలో కూడా ఎక్కడ కూడా ఇలాంటి సమస్య లేదు. ఓన్లీ తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో ఇలాంటి సమస్య ఉండడం చాలా ఘోరం. ఇది ఏంది అని అంటే ఆల్రెడీ చూస్తున్నారు, వాళ్ళు కూడా అన్ని చెక్ చేస్తున్నారు. కాకపోతే ఏం ప్లేస్ లేదు అంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ప్లేస్ ఎలాంటి ప్లేస్ కూడా లేదు అని అంటున్నారు. దీన్ని డంప్ యార్డ్ తరలించడానికి ఎలాంటి ప్లేస్ అయితే ఎవరు రాణిస్తలేరంట. ఏ ప్లేస్కి వెళ్ళినా వాళ్ళు రిటర్న్ పంపిస్తున్నారంట, రాణిస్తలేరంట.
వాళ్ళు మమ్మల్ని ఎక్కడ పెట్టాలి అంటే దీనికి సొల్యూషన్ దొరకడం లేదు అదని చెప్పి చెప్తున్నారు. మరి వాళ్ళే అట్లా మాట్లాడినప్పుడు నార్మల్ ప్రజలు ఎట్లా మాట్లాడతారు? వాళ్ళు ఏం చెప్తారు? నార్మల్ ప్రజలు సొల్యూషన్ ఎట్లా తెలుస్తారు? కమిషనర్ కలెక్టర్లకు తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? మినిమం వాళ్ళే చూసుకోవాలి కదా, ఇది ఎక్కడికి తరలించాలి, గవర్నమెంట్ ప్లేస్ ఎక్కడ ఉంది అన్ని వాళ్ళకే తెలుసు కదా, వాళ్ళే చూసుకోవాలి. అందరు చాలా మంది ప్రజలు, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ శ్వాసకు చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కానీ దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే ఈ స్మోక్ వల్ల వస్తుందని ఎవరు కూడా రిపోర్ట్ ఇవ్వడం లేదు. డాక్టర్లు ఎందుకు ఇస్తారు? ఈ స్మోక్ వల్ల మీకు ఇట్లా అయిందని ఎందుకు ఇస్తారు? రిపోర్ట్ ఇవ్వరు. అంటే ఏం ఇష్యూ ఉందని ఒకటి చెప్తారు అంతే తప్పించి ఈ స్మోక్ వల్ల వస్తుందని ఎవరు చెప్పట్లేదు. దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. నార్మల్ హెల్త్ ఇష్యూస్ అనుకుంటున్నారు తప్పించి చాలా మందికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, ఇబ్బంది ఉంది. కంపల్సరీ ఇది ఇక్కడ నుంచి వెంటనే తరలించాలి. కరీంనగర్ రామగుండం ప్రధాన రహదారిపై నెలకొన్న ఈ డంపింగ్ యార్డ్ వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో పాటు ఇటు చర్మ సంబంధిత వ్యాధులు కూడా వస్తున్నాయి. కానీ ఇలాంటి సమస్యకు పరిష్కారం ఎప్పుడు లభిస్తుందా అంటూ కూడా తామంతా ఎదురు చూస్తున్నామని అధికారులను ఎన్నిసార్లు కలిసి మొరపెట్టుకున్నప్పటికీ కూడా ఎవ్వరు స్పందించట్లేదు, మాకు న్యాయం చేయట్లేదు అంటూ కూడా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ డంపింగ్ యార్డ్ కు శాశ్వత పరిష్కారం చూపించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ గౌతమ్ తో శ్రీకాంత్, S6 న్యూస్, కరీంనగర్ డంపింగ్ యార్డ్ నుంచి.